బతుకమ్మ పండుగ షురువయ్యి ఈ రోజుకి 8 రోజులు కానొస్తున్నది. గిన్ని రోజులు అందరు ఆటపాటలతోని ఆడుకున్నారు. ఈ రోజు మా సత్తి పాష దేవేందర్ అందరు కలిసి రామ్నగర్ కాలనీలో సీనన్న వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ ఆటలను చూడడానికి పోయిర్రు. ఓ తాప మనం కూడా రామనే శ్రీరామ వియ్యాలో వరియరియ ఓ రామ వియ్యాలో వరియ ఓ రామ వియ్యాలో వరియరియ ఓ రామ వియ్యాలో వరియ బొమ్మ దేవ వియ్యాలో రామ రామనంది వియ్యాలో రాగమెత్తరాదు వియ్యాలో రాగములు చెలివి వియ్యాలో రాయ రాయ సుడా వియ్యాలో పదం పాడతారంట వియ్యాలో పదలే మిడికేరు వియ్యాలో పదవెంత పామితో వియ్యాలో పాడుకో సెల్లెల వియ్యాలో వెత్తి కట్టిన 2 వియ్యాలో ఎముడాల గుళ్ళు వియ్యాలో ఎముడాల రాజన్న వియ్యాలో మతిలో నిందలుతూ వియ్యాలో దింపి కట్టిన 2 వియ్యాలో తిరుపతి గుళ్ళు వియ్యాలో తిరుపతి వెంకటేశ వియ్యాలో మతిలో నిందలుతూ వియ్యాలో కోరికట్టిన 2 వియ్యాలో కొమిరెల్లి గుళ్ళు వియ్యాలో కొమిరెల్లి మల్లన్న వియ్యాలో తప్పక నిందలుతూ వియ్యాలో రామ రామనంది వియ్యాలో రాగవెత్తరాదు వియ్యాలో పెద్దలకు వచ్చింది వియ్యాలో గపెత్తి రామాస వియ్యాలో బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో. అమ్మ 7 రోజులు ఆడి 8వ రోజుకి వచ్చినాం మనం. 8 రోజు ఏ విధంగానైతే బతుకమ్మ ఆడతారో అసలు 8 రోజుకు ఉన్నటువంటి 8 రోజులు ఏ విధంగా ఆడినరు, ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది? ఆర్బీ న్యూస్ ఛానల్ వాళ్ళకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు. గౌరమ్మ తల్లికి ఆమెకు నువ్వులు బెల్లం అంటే ఆమెకు చాలా ప్రీతికరము. అందుకనే ఆమెకు నువ్వులు బెల్లము ఆమెకు నైవేద్యంగా సమర్పించి ఆమెను మేము అందరూ ముత్తైదు వాళ్ళందరము పూజించుకుంటాము. ఓకే అమ్మ, అమ్మ చెప్పింది ఎన్ని ముద్దల బతుకమ్మ గురించి. యాక్చువల్గా 8వ రోజు ఏ రకాల పూలతోటి బతుకమ్మ పేరుస్తారు ఒకసారి మీ నోట అయిందని చెప్పండి అమ్మ. ముందుగా ఆర్బీ న్యూస్ ఛానల్ వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని ఈరోజు 8వ రోజు అంటే వెన్నముద్దల బతుకమ్మతో ఈరోజు అందరూ ఆడడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి బతుకమ్మను గునుగు, చేమంతి, అలాగే గడ్డి పువ్వులు మరియు బంతి పూలతో ఈరోజు బతుకమ్మను పేర్చడం జరిగింది.
సో ఇట్లా బతుకమ్మను పేర్చుకొని మేము 8 రోజులు ఇలా ఆడుకుంటున్నాం. సో అమ్మవారికి వచ్చేసి ఈరోజు బెల్లం, నువ్వులు అలాగే వెన్నముద్దతో కలిపి వాయనంగా అందరం మహిళలను పంచుకోవడం జరుగుతుంది. అమ్మ 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఆడేది బతుకమ్మ, ఇప్పుడు ఏ విధంగా ఆడుతుండ్రు? 20 సంవత్సరాల కింద మన తండ్రులు మన తాతలు అమ్మలు బతుకమ్మ వేర్చడానికి ఎక్కడ పువ్వు దొరకపోవు, ఏం పువ్వు దొరకకుంటే గుట్టల పొంట చెట్ల పొంట పోయి తంగెడు పువ్వు తెచ్చి తంగెడు పువ్వు తెచ్చి బతుకమ్మ వేరుతుంది. మన అవ్వయ్యలు ఏం చేస్తారు అంటే గుమ్మడి చెట్టు పెడుతురు, కట్ల చెట్టు పెడుతురు, బీర చెట్టు పెడుతురు. అవి వీటితోటి మనం బతుకమ్మ వేర్చుకొని ఆడ బతుకమ్మ వేర్చి ఒక్క బతుకమ్మ వేర్చినా 1000 మంది వాడదాము. ఒక్క బతుకమ్మ వేర్చినా కానీ 1000 మంది మంచిగా 9 రోజులు నవరాత్రాలు ఇప్పుడు వినాయకుని ఎట్లా జరిపిస్తాం అట్లా జరిపించుకుంటూ 9 రోజులు మంచిగా ఆడుకున్నాం. అప్పటి కాలాన చీర లేకున్నా కానీ ఏదో ఉన్నది ఉతికిన చీర కట్టుకొని మన అవ్వలు పండుగ జరిపారు. అప్పుడు బతుకమ్మలు ఆడుకుందామంటే బాగా సంబరం ఉండే. కోలలు లేవు, ఏం లేవు. దగ్గర గోసులు పెట్టుకొని నేను చెప్తానండి బాధపడకు సార్. దగ్గర గోసులు పెట్టుకొని గుండి రైకలు తొడుక్కొని ముడేసిన రైకలు తొడుక్కొని పువ్వు లేకుండా రాయి ఆడదాం మల్లక్క ఎల్లక్క ఆడదాం దాయని వచ్చి బతుకమ్మలు ఆడేది. మనం పొద్దుకంగా పనికి వచ్చి పని చేసుకొని వండుకొని తినకముందు బతుకమ్మ పెడితే రాత్రి 11 అయ్యేదాకా ఆడేది. నా ఎరుక కూడా 11 అయ్యేదాకా ఆడేది. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు, బంతి పూలు ఉన్నాయి కొనుక్కొస్తారు, వాళ్ళు అమ్మడానికి వస్తారు. కస్పూరు పోయి పల్లెటూరు పోయి కస్పూరు అయింది, సిటూరు అయింది. వాళ్ళు అమ్మడానికి వస్తారు. 500 పెట్టినా కానీ 1000 రూపాయలు పోతే 2 సీన్ సార్ ఏం చెప్తాడు, పూలు తెంపకరమ్మంటే నేను దేను 2000 పోయినా మంచి బిడ్డలలో మీకు బతుకమ్మ తెస్తా పేరుతా అని చెప్తాడు. పూలు తెప్పిస్తాడు, బతుకమ్మ పేరుతాడు, డెక్కులు తెస్తాడు, కోలలు కొనుక్కొస్తాడు, వినాయకుని పండుగ బట్టలు తెస్తాడు. ఈ డ్యాన్స్ చేయాలి, ఎగురాలి, మంచిగా మనం ఆనందంగా మనం ఆడ నుంచి మనం పోవాలి అని ఆయన పెంచుతా అంటే మీకు పాయింట్లు అయినాయి. మరి మీకు పాయింట్లు అయినప్పుడు మరి మాకు 6 గదాల చీరలు కావాలి కదా సారు అని మన పిల్లలైనా మనమైనా మనం ఇంతవరకు పాయింట్లు తోడుతారు. ఇప్పుడైతే నడతలేదు. వీళ్ళని ఎగురమంటే ఈయన చీన్సార ఏం చెప్తాడు, అవి ఇవి తెస్తాడు, కోలలు తెస్తాడు, బాక్సులు పెడతాడు, ఎగురమంటారు. ఎగురమంటాలకు 2 చుట్లు తిరుగుతారు, మోసొచ్చింది అని ఉంటారు. నేను ఎవరురా ఎగురరేమంటే ఏమో మోసొచ్చింది మేము ఎగురమంటారు. ఇప్పటికీ నాతోటి ఎగురుతావా సారు, నాతోటి కోళ్ళు వేస్తావా ఇప్పటికీ వేయరు, నిలబడతారు. నువ్వు గట్టిగా ఉన్నవేంది, నువ్వు ఎగురుతావు మేము ఎగురావు అని అంటారు. ఆడాదికి ఒక్కసారి ఆడుకోవాలని వీళ్ళని తిడతా. నేను తిట్టిన కానీ అయిపోయేదాకా కూడా నేను బతుకమ్మ ఆడతా సారు. ఆడకుండా నేను అట్టుకుండా ఆడదాం రాయిరా నెగేసుకొని ఆడతాం. అట్లా బతుకమ్మ అంటే బాగా సంబరం. వినాయకుని పండుగ బతుకమ్మ అంటే ఆడవాళ్ళకి బాగా సంబరం కాబట్టి మనం మంచిగా ఆడుకుని ఇప్పటి వాళ్ళు ఎగురుతారు. అప్పుడు మన కాలంలో మంచిగా అంగి ఆడిరు కానీ కోలలు ఎత్తారు, అడగుకుంటారు, చెమడా నీళ్ళు తాగుతారు. 4 రోజుల దాకా లేవరు. ఇవాళ బతుకమ్మ పండుగ అయితే 4 రోజుల దాకా లేవరు. వాళ్ళు ఏంది డేలిపరం కోళ్ళ లెక్క సూది అయితేనే నడునొత్తే సూదేసుకుంటారు, లేకపోతే లేదు. మనకు నడునొత్తే అదే పోతుంది ఏంది అనుకుంటాం, కాళ్ళు నొత్తే ఏమంతెందుకు అది పోతుంది ఏంది, ఇంత ఇక్కడ అంత అన్నం ఎక్కువ తింటే అదే పోయింది ఏంటి అనుకుంటాం. అవి గట్లా జరుగుతున్నాయి ఇప్పుడు కథ. అప్పటికి ఇప్పటికీ రూపాయల అప్పుడు చారాన మందం బారాన మందం ఉంటే ఇప్పుడు రూపాయల బారాన మందం అయినా కూడా మనంత పని చేయగలగరు వాళ్ళు. మనంత ఓపిక ఉండేది వాళ్ళకు కూడా. ఒక మాట ఆడాలకు ఏంద్రా అన్నమని ఉరికొస్తారు, ఏ పోనీ తీరా ఏదో అన్నాడని మనం వెనుకకు ఓదార్చుకుంటాం. అట్లుంటుంది అప్పటికి ఇప్పటికి. అమ్మ ఆడబిడ్డలు అందరూ కలిసి తీరొక్క పువ్వును పేర్చుకున్నారు కదా, ఇంకా ఎందుకమ్మ లేటు, ఇక పోయి ఆడుకుందాం పదండి ఇక.
తనువు జరను పిండి వంటల వాసన నోరును ఊరించే బతుకమ్మను తీరొక్క పూలతోని పేర్చినారులే పసుపు కుంకుమతో గౌరమ్మను ముస్తాబు చేసి ఊరంతా ఓ చోట చేర్చినారులే చేతులు ఉయ్యాలో ఒక్కటే మోగంగా ఉయ్యాలో బతుకమ్మనే తల్చి ఉయ్యాలో
భూపాలపల్లి ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు మరియు అలాగే మా 16వ వార్డు సుభాష్ కాలనీ రామ్నారు తరపున సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి సద్దుల బతుకమ్మ దసరా వస్తుందంటేనే ఒక నెల రోజుల పాటు మరి ప్రతి ఇంట్లో ఒక సందడి మరి స్టార్ట్ అవుతుంది. మరి ఎంగిలి పూల బతుకమ్మ కాంచెల్లి సద్దుల బతుకమ్మ వరకు మరి తీరొక్క పువ్వులతోని మరి చామంతి పువ్వులు, గునుగు పువ్వులు, సీతజడ పువ్వులు, ఇంకా అనేక తంగెడు పువ్వులు, అనేక పువ్వులతోని మరి ప్రతిరోజు మరి ఒక్కొక్క వెరైటీ పువ్వుతో మరి 9 రోజులు తీరొక్క పువ్వుతోని బతుకమ్మ పేరుస్తూ మరి ప్రతిరోజు చిన్న పెద్ద వయసుతో భేదం లేకుండా, అలాగే మరి పేద ధనిక తేడా లేకుండా ఈ సద్దుల బతుకమ్మ దసరా పండుగలను మరి మన అదృష్టం ఏంటంటే ఇది ఒక ఓన్లీ తెలంగాణలోనే జరుపుకుంటారు. మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో మరి ఈ ఉత్సవాన్ని జరుపుకోరు. కేవలం మన అదృష్టం ఒక తెలంగాణ బతుకమ్మ అంటేనే తెలంగాణ. ఏ రాష్ట్రానికి పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ మన సద్దుల బతుకమ్మ అంటేనే వాళ్ళకు ఒక పండగ వాతావరణం మొదలుకుంటుంది. వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చిన మరి ప్రజలు కూడా మరి తెలంగాణలో సద్దుల బతుకమ్మ చాలా వైభవంగా జరుపుకుంటారు అని మనకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక స్టార్ట్ అయింది బతుకమ్మ వస్తుంది అంటేనే ఇంట్లో ఒక మరి పువ్వులు తీసుకుందామా, మరి అడుగు పోయి తంగెడు పూల, మోదుగు పువ్వుల, సీతజడ పువ్వుల, మరి వివిధ రకాల పువ్వులు తీసుకొచ్చుకుంటూ ఇలా అవి ఎంగిలి పువ్వులు 9 రోజులు, సద్దుల బతుకమ్మ ఈ 9 రోజులు కలిసి మరి ప్రతిరోజు ఉత్సాహంగా ఆడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సద్దుల అంటే లాస్ట్ చివరి రోజు వరకు ప్రతి ఒక్కరూ మంచి ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి మీరందరూ మరి ఈ బతుకమ్మ నిమజ్జనం అయ్యే వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఈ సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని మా 16వ వార్డు సుభాష్ కాలనీ రామ్నగర్ తరపున అందరికీ తెలియజేస్తూ నమస్కారాలు. చూసారు కదా నుల్లా వెన్న ముద్దల బతుకమ్మ ఎంత మంచిగా ఆడిర్రో. ఇక ఉంటా మరి.